హలో, వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనము ఎంఎస్సీ ఇన్ బిజినెస్ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ చూద్దాం. అసలు దానికి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఏంటి, ఎలాగా చేయాలి, లైక్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మా సైడ్ నుంచి మీకు ఎటువంటి హెల్ప్ ఉంటుంది అనేది చూద్దాం. సో బేసిక్గా బిజినెస్ కోర్సెస్ జర్నల్ వచ్చేటప్పటికి మీకు ఫీజు ఉంటుంది. కానీ ఇక్కడ మేము మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అవి మా టీమ్ వర్క్ చేసి పబ్లిక్ యూనివర్సిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫీజు మినిమల్గా ఉంటుంది. సో ప్రయారిటీస్ ఎంత ఉంటుంది. సో బేసిక్గా అసలు ఏంటి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్లో ఏముంటుంది, ఏంటి అసలు దీన్ని ఎలా బై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. దానికన్నా ముందు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ రిలేటివ్స్లో వాళ్ళు కానీ ఎవరైనా ఎంఎస్సీ ఇన్ బిజినెస్ చేద్దాం అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఇదే కాకుండా మీకు ప్రతి వీడియోస్ ఒక కోర్స్ వస్తుంది, లైక్ కంప్యూటర్ సైన్స్ అని. ఈవెన్ ప్రతి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఒక వీడియో వస్తుంది. డూ వాచ్ అది. మీకు వర్త్ అంటే లైక్ మీకైతే మీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అసలు ఏది ఎలా చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. సో లైక్ ఏ వీడియో ఎక్కడ ఉంటుంది ఏది అంటే మీకు అర్థమవుతుంది. సో బేసిక్ ఇప్పుడు ఏంటంటే మీరు మాస్టర్ సైన్స్ ఇన్ బిజినెస్ చేయడానికి లైక్ మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కావాలంటే మీరు కింద రైట్ బాటంలో కనిపిస్తున్న స్కానర్ స్కాన్ చేయండి. లేదంటే ఇక్కడ మా సైడ్ నుంచి ఇష్యూ ఉంది, స్కాన్ అవ్వట్లేదంటే లైక్ ఎక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అని మా హోమ్ పేజ్కి వస్తారు. వచ్చాక మీకు ఇలా ఉంటుంది. ఇది మా హోమ్ పేజ్. కిందకి స్క్రోల్ చేస్తే మీకు మేము ఇంకా ఆఫర్ చేసే సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. బట్ మనకు కావాల్సింది రెడీమేడ్ యూనివర్సిటీ రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ ఉంది కదా, మీరు క్లిక్ చేస్తే ఆ, దీని మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏ కోర్స్ కావాలి, తర్వాత పేమెంట్తో ప్రొసీడ్ అయ్యి అసలు ఏంటి ఏదనేది చూడవచ్చు. ఓకే, సో షార్ట్ లిస్ట్లో క్లిక్ చేశాక సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 3 కేటగిరీస్ వస్తాయి. మనం మాస్టర్స్ ఇన్ బిజినెస్ వెతుకుతున్నాం కాబట్టి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అది క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. లైక్ ఎంబీ ఇన్ జర్నల్, సప్లై చైన్ మేనేజర్, మాస్టర్స్ ఇన్ బిజినెస్, నో చూసినట్టు అంటే పబ్లిక్ యూనివర్సిటీస్, మాస్టర్స్ ఇన్ మేనేజర్. సో మనం ఇది చూస్తున్నాం కాబట్టి ఎంఎస్సీ ఇన్ బిజినెస్, నో చూసినట్టు ఇది క్లిక్ చేస్తే మీరు యాడ్ టు కార్ట్ అని వస్తుంది. యాడ్ టు కార్ట్ చేసుకున్నాక ప్రొసీడ్ టు పేమెంట్, యాడ్ టు కార్ట్ చేసుకున్నాక పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సరే అంతా చేసేస్తాం. అసలు మాకు లిస్ట్ ఎలా వస్తుంది, మాకు ఎటువంటి ఐడియా లేదు, మాకు మీరు ఏమైనా చూపిస్తారా అంటే లైక్ మీకంటూ ఒక ఐడియా రావడానికి మీకంటూ ఒక లిస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది మేము లిస్ట్ డమ్మీ లిస్ట్ తయారు చేసాం. ఓకే, సో ఇదైతే ఇందులో అయితే ఒరిజినల్ కాదు. సో మేము మామూలుగా పెట్టి చేసాము. సో ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది చాలా మినిమల్ ఫీజు, 500. సో మీరు తీసుకుంటే మీకు అది లైఫ్ టైం లైఫ్ టైం వారంటీ ఉంటుంది. లైక్ ఎలాగంటే ఆ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ కానీ ఏమీ మారు. సో మీకైతే అది లైఫ్ టైం హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్ వచ్చేసి యూనివర్సిటీ నేమ్, లొకేషన్, కోర్స్, నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్లైన్, ఫీజు వచ్చి, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్ స్కోర్, టోఫెల్, వాట్ ఆర్ ఎవ్రీథింగ్. లైక్ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉందా, లేదా జిఆర్ఈ కానీ గేట్ కానీ కావాలా, లేదా ఇది ఎంఎస్ ఇన్ బిజినెస్ కాబట్టి జీమెట్ ఏమైనా కావాలా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, లైక్ అప్లికేషన్ మై యూనివర్సిటీ పోర్టల్, యూనియస్ ఇస్టా, లేదా విపిడి ప్లస్ పోర్టల్, లేదా త్రూ పోస్టా, ఇవన్నీ చూడాలి. తర్వాత వెబ్సైట్ లింక్ అంటే మీకు వేరే ఏ వెబ్సైట్ లైక్ కోర్స్ వెబ్సైట్ లింక్ మాత్రమే ఇస్తాం. ఓకే, మీరు దాని నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లై చేసిన డాక్యుమెంట్స్ ఏంటి, తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు కావాలా, లేదా మనం చేసే స్ట్రీమ్ ఉందా లేదా. అంటే వెబ్సైట్ నేను కంప్యూటర్ సైన్స్ చేశాను బట్ నేను అప్లై చేయలేను కదా, అలాగా ఇది మీరు బీబీఏ చేస్తేనో రిలేటెడ్ టు బిజినెస్ చేస్తేనో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో తర్వాత జర్మన్ జీపీ గ్రేడ్ పాయింట్స్ ఎంత కావాలి ఏంటి అనేది. ఓకే, దీన్ని బట్టి తర్వాత ఏపీఎస్ ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, అసలు అది ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది ఇదంతా మనం డీటెయిల్ వీడియో చేద్దాం మళ్ళీ ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాస్టర్స్ ఇన్ బిజినెస్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇలా వస్తుంది.
ఈ క్రైటీరియాస్తో పెట్టేసేస్తుంది. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరైతే తప్పకుండా అవైల్ చేసుకోవాల్సిన సర్వీస్ యూఎస్ షార్ట్ లిస్టింగ్. లేదు మేము అంత ఇంత వెబ్సైట్లోకి వెళ్ళామనుకుంటే మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్స్ కోడ్. ఈ క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. పేమెంట్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. లేదు మాకు ఇంకా డౌట్స్ తీరలేదంటారా, మా పేజ్లోకి వెళ్ళి మా వెబ్సైట్లోకి కింద మీకు కాంటాక్ట్ అని ఉంటుంది. మీ డీటెయిల్స్ ఇస్తే మేము కానీ మా టీం మెంబర్స్ కాంటాక్ట్ అవుతారు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.